ఏంటి బాబు? హలో, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 68వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఇంకేంటో చెప్పండి. ఏం లేదు, అందరూ ప్రతి పార్టీలో ఉంటాయి, అందరూ కూడా పార్టీలోనే ఉంటారు. పార్టీ లక్ష్మణ రేఖ ఎవరు దాటరు, అందరూ కూడా పార్టీలోనే ఉండి మా గౌరవం ఎట్లా ఉంటుంది, పార్టీలో ఉండి ఏదన్నా విషయాలుంటే దాని కొరకు పోరాడొచ్చు. కానీ పార్టీ విడితే మాకు గౌరవం ఉంటుంది ఎవరికి కూడా. అన్ని పార్టీల్లో ఉంటాయి కొంత మిస్అండర్స్టాండింగ్స్ అవి. అరే కలిస్తే తప్పే ఉందండి, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కదా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని కలిసిన తప్పేం లేదు. నేను కూడా కలిశాను నెల్లూరులో, ఆయన మెడికల్ కాలేజీ ఇనాగరేషన్కి వస్తే నేను కూడా చంద్రబాబు గారిని కలిశాను. తప్పేముంది దానిలో? తప్పని అది నేను చెప్పలేదే ఆ మాట, మీరు అంటున్నారు. నేను ఇంకా మా పార్టీ విధానం ఏమిటో చూద్దాం. అవును, వాస్తవం. ఇంతకుముందు కర్నూలు రాజధానిగా ఉన్నది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. అట్లాగే కంటిన్యూ అయి ఉంటే కర్నూలే రాజధానిగా ఉండేది కదా, మాకు అవకాశం మళ్ళా ఇవ్వాలని కోరుతున్నారు. ఏదైనా సరైన పద్ధతుల్లో ఆలోచించాలనే నా విధానం, ఇంకేం లేదు. రాజకీయ కారణాల్లో కాకుండా సరైన పద్ధతుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకు పోతారండి? మళ్ళా ప్రభుత్వం వస్తుంది కదా మాది. మా ప్రభుత్వం 2019లో వస్తుంది కదా తప్పనిసరిగా. ప్రతి పార్టీలో ఇబ్బందులు ఉంటాయి బాబు. ఇప్పుడు ఎట్లయిందంటే, ఇప్పుడు ఉన్న లేటెస్ట్ విధానం ఎవ్రీబడి ఈజ్ లాయల్ టు పవర్ అన్నట్లుగా ఉంది. నాట్ టు ది పార్టీ, నాట్ టు పర్సన్, నాట్ టు పాలసీ అన్నట్టుగా అందరూ కూడా అధికారానికి పక్షంలో ఉందామని అనుకుంటున్నారు. అవి మార్పు వస్తుంది, మళ్ళా కూడా తప్పనిసరిగా మార్పు వస్తుంది. అది మా నాయకుడు అధ్యక్షులు వారు చెప్పాలి. ఏదైనా సరే మన యాక్ట్ లో ఏ విధంగా ఉందో అదే విధంగా పాటించాల్సిన అవసరం ఉంది. మరి పార్లమెంట్ లో అసలు రాష్ట్ర విభజన మేము వ్యతిరేకించాం, అయినా చేశారు, మనం అంగీకరిస్తున్నాం కదా. అట్లాగానే రాష్ట్ర విభజించేటప్పుడు ఆ యాక్ట్ లో ఏం చెప్పారో అవి తూచా తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉంది. అంతేగాని మనకు అనుకూలంగా ఏది ఉంటే అది మాట్లాడడం బాగుండదు కదా. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్పింది. రాజ్నాథ్ సింగ్ గారు, హోంమంత్రి గారు అదే చెప్పారు పార్లమెంట్ లో. యాక్ట్ లో పొందుపరిచిన విషయాలనే మేము పాటిస్తున్నామని చెప్పడం జరిగింది ఆయన. ఓకే, థ్యాంక్ యూ.